ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము, నీ దేవుడే నిన్ను రక్షించును. ఇది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా వంటవుతులు దానియేలును పట్టుకొని సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దానియేలును గూర్చి మనం ధ్యానించుకున్నట్టయితే, దానియేలు మరి బబులోను దేశమునకు కొనిపోబడినటువంటి ఒక బానిసగా ఉన్నాడు. యూదుడైనటువంటి ఈ దానియేలుని బబులోను దేశంలోకి కొనిపోయినప్పుడు దేవుని కృప విస్తారంగా ఉండి దానియేలును కళలకు భావం చెప్పేవాడుగా దేవుడు వాడుకోవడంను బట్టి అతడు రాజ్యంలో ఒక మంచి స్థానంలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈ విషయాన్ని ఆ పారసీకపు ఎవరైతే మాదీయులు కల్దీయులు ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకనంటే ఇతను ఒక బానిసగా ఉండాల్సిన ఇతన్ని ఎక్కడో రాజు బాగా ఉన్నతమైన స్థితిలో ఉంచిండ్రు అన్న అటువంటి లోపల ఒక కుట్రలాగా జరిగి అతన్ని ఏ విధంగానైనా సరే రాజుకు ఇతడు ఒక ద్రోహి అన్నట్టుగా చూపించాలి అని ఒక ఆలోచన చేసిందనమాట. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 40 రోజుల వరకు రాజును తప్ప మరొక దేవుణ్ణి పూజించొద్దు అని చెప్పాలి అని 30 రోజుల వరకు వేరొక దేవుణ్ణి పూజించొద్దు, కేవలం రాజును మాత్రమే పూజించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేయాలి అని చెప్పి రాజును వీళ్ళు పరోక్షంగా ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వాళ్ళు సభ వాళ్ళందరూ కోరిండ్రు కాబట్టి ఈయన తప్పేది లేదన్నట్టుగా సరే అనేసి అంటాడు. తాకీదు రాసి రాజముద్ర వేస్తారు, ప్రకటన చేస్తారు. ఎవరు కూడా వేరే దేవుడికి మొక్కడానికి లేదు. ఎందుకంటే దానియేలుకు ఏ విషయంలో కూడా ఆయనను నిందించడానికి కానీ తప్పు తీయడానికి కానీ అవకాశం లేనటువంటి వ్యక్తి అన్నమాట. అంత మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రతిరోజు 3 సార్లు యెరూషలేం వైపు కిటికీని తెరిచి ఆయన మోకరించి ప్రార్థించే వ్యక్తి అన్నమాట. 3 సార్లు ప్రతిరోజు కూడా. వీళ్ళకి ఈ ఒక్క నేరము తప్ప మరొక దాంట్లో ఈయన చిక్కడు.